హాయ్ ఫ్రెండ్స్, జిఎస్కే స్టడీస్కి స్వాగతం. ఏప్రిల్ 13కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఏప్రిల్ 10న ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని అయితే జరుపుకుంటామన్నమాట. దీన్ని హోమియోపతి వైద్య విధాన వ్యవస్థాపకుడైన జర్మన్ వైద్యుడు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హమ్మేమన్ 271వ జయంతి పురస్కరించుకొని అయితే ఈ దినోత్సవాన్ని అయితే నిర్వహిస్తున్నారు. ఈసారి అంతర్జాతీయంగా దీని థీమ్ ఏంటంటే హార్మోనీ త్రూ హోమియోపతి హీలింగ్ బియాండ్ బోర్డర్స్. అలాగే భారతదేశానికి సపరేట్ థీమ్ అయితే ఉంది. అదేంటంటే హోమియోపతి ఫర్ సస్టైనబుల్ హెల్త్ అనమాట. ఈ థీమ్స్ని అయితే ఎగ్జామ్స్లో అడుగుతున్నారు, సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అలాగే ఎలా అడుగుతారంటే ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు, ఎందువల్ల జరుపుకుంటున్నారు, ఎవరిని పురస్కరించుకొని అంటే ఎవరి గుర్తుగా దీన్ని జరుపుకుంటున్నారు. సో బిట్స్ అయితే ఇలాగా వస్తాయన్నమాట దినోత్సవాలకు సంబంధించి. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి ఇంపార్టెంట్ డేట్స్ని, వాటి యొక్క థీమ్స్ని. అలాగే దీని ద్వారా ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఉచిత రక్తహీనత, పోషకాహార లోపం మరియు కీళ్ళవాతం వంటి వ్యాధులపై ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలకు అయితే చికిత్సను అయితే అందిస్తారనమాట. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అయితే ఈ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మానసిక ఆరోగ్యం మరియు శిశు సంరక్షణపై ఒక శాస్త్రీయ సదస్సును, అలాగే లండన్లో అంతర్జాతీయ కాన్ఫరెన్స్ని అయితే ఏర్పాటు చేశారు. సో ఇలాంటి వాటిని అయితే నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. గుజరాత్లోని జామ్నగర్లో వన్యప్రాణి సంరక్షణ మరియు వెటర్నరీ సైన్స్ కోసం ప్రపంచంలోని మొట్టమొదటి సమీకృత గ్లోబల్ యూనివర్సిటీ అయితే వంతారా అయితే ప్రకటించింది. వంతారా అంటే ఏదో కాదండి, అనంత్ అంబానీ నేతృత్వంలో వన్యప్రాణిది అన్ని ఒక జూ లాగా అనమాట. దాని పేరు వంతారా. అయితే ఇది ఇప్పుడు ఒక యూనివర్సిటీ, ఒక గ్లోబల్ యూనివర్సిటీని అయితే ఏర్పాటు చేస్తుందని అయితే ప్రకటించేశారనమాట. ఇదేంటంటే అంతకుముందున్న నలంద విశ్వవిద్యాలయం స్ఫూర్తితో వన్యప్రాణి అంటే జంతువులకు సంబంధించి వైద్యం కానీ, జెనెటిక్స్ కానీ, యానిమల్స్ న్యూట్రిషన్ మరియు కన్వర్జేషన్ పాలసీ, ఇలా అంటే వన్యప్రాణులకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన గ్లోబల్ యూనివర్సిటీని అయితే ఏర్పాటు చేయాలని, దాంట్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందించడమే లక్ష్యంగా. అలాగే ఈ మానవ, జంతువు మరియు పర్యావరణ ఆరోగ్యాల కలయిక వలన వన్ హెల్త్ అనే విధానాన్ని అనుసరిస్తూ పర్యావరణ సుస్థిరత కోసం అయితే దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఇలా వస్తున్న యూనివర్సిటీకి సంబంధించి అయితే ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అలాగే 1930లో క్లైంట్ టోంబాక్ కనుగొన్న ప్లూటోను దశాబ్దాల పాటు మన పాత టెక్స్ట్ బుక్స్లో కూడా ప్లూటోని ఒక 9వ గ్రహంగా చెప్పి ఉంటారనమాట. కానీ 2006లో ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ అయితే కొన్ని నిబంధనల ప్రకారం అయితే ప్లూటోని 9వ గ్రహంగా అయితే తీసేశారు. ఏంటంటే సూర్యుని చుట్టూ రూల్స్ ఏంటంటే సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండాలి, గోళాకారంగా ఉండాలి. అలాగే తన కక్ష ఏదైతే అది చుట్టూ తిరుగుతున్న వరుసలో ఏవి శిథిలాలు ఉండకూడదు అనమాట, శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ మూడిట్లో అనమాట సూర్యుని చుట్టూ అయితే తిరుగుతూ ఉన్నది, గోళాకారంగా ఉన్నది, కానీ కక్షని శుభ్రంగా ఉంచుకోదనమాట. దీని ప్రకారం అయితే ప్లూటోని గ్రహ హోదా అయితే తీసేశారు. కానీ ఇప్పుడు ఒక విద్యార్థి అయితే ప్లూటోకి గ్రహ హోదా ఇవ్వండి అని చెప్పి లేఖ అయితే రాశారనమాట. సో దాని ద్వారా ఏమొచ్చిందంటే దాన్ని పరిశీలిస్తున్నామని అయితే అనౌన్స్మెంట్ చేశారనమాట. సో ఖచ్చితంగా ఇలా వస్తున్న వాటిని అయితే నోట్ చేసుకోండి. అలాగే ఈ నియమాలని ఎవరు పెట్టారంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్. ఇదేంటంటే ప్రపంచంలో ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలందరూ కలిసి ఏర్పాటు చేసిన యూనియన్ అనమాట. ఇది ఖగోళ వస్తువులకు పేర్లు పెట్టడం, ఖగోళ ప్రమాణాలు నిర్ధారించడం, పరిశోధనలు ప్రోత్సహించడం వీటి యొక్క బాధ్యత అనమాట. ఇది 1990లో అయితే బెల్జియంలో అయితే స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లో అయితే ఉంది. దీనిలో 90కి పైగా దేశాల నుండి 13,000 మంది ఎక్కువ మంది వృత్తిపరమైన ఖగోళ శాస్త్రవేత్తలు అయితే దీనిలో సభ్యులుగా ఉన్నారనమాట. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి ఇలాంటి వాటిని అయితే. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. గ్రీస్లోని ఎవియా ప్రాంతంలో ఉన్న ఎరెట్రియన్ మైదానంలో స్విస్ స్కూల్ ఆఫ్ ఆర్కియాలజీ నిర్మించిన సమగ్ర సర్వేలో దాదాపు 6,000 ఏళ్ల మానవ చరిత్రకు సంబంధించిన 200కు పైగా పురాతన ప్రదేశాలను అయితే కనుగొన్నారనమాట. సో తవ్వకాలు కాదండి, ఇది ఒక సాంకేతికత, అంటే ఒక స్కాన్ చేసే విధంగా ఒక సాంకేతికను ఉపయోగించి 30 చదరపు కిలోమీటర్ల మేర మ్యాపింగ్ చేయగా ఒక దట్టమైన అడవుల కింద మ్యాపింగ్ చేస్తే
ఆ అడవుల కింద, ఆ చెట్ల కింద ప్రాచీన పొలాలు, క్వారీలు, మధ్యయుగపు రోడ్లు, రాతితో చేసిన ఆలివ్ ప్రెస్ వంటి నిర్మాణాలు అయితే బయటపడ్డాయన్నమాట. అంటే స్కాన్ చేస్తే మనకు తెలిసిపోయాయన్నమాట. ఇవి ప్రాచీన కాలం నుండి ఆధునిక యుగం వరకు ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందిందని, సామాజికంగా ఎంతో పటిష్టంగా ఉండేటట్టుగా తెలియజేస్తున్నాయన్నమాట ఆ చిత్రాలు అనేవి. అలాగే దీనిలో ముఖ్యమైనది ఏంటంటే రాతితో చేసిన ఆలివ్ ప్రెస్ అన్నమాట. అంటే నూనె తీసే యంత్రము. ఆ కాలంలో వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ, అంటే వ్యవసాయ పరంగానే ఉన్నదన్నమాట. సో ఇలాంటివన్నీ అయితే బయటపడ్డాయి. మధ్యయుగ కాలపై పురాతన రోడ్ల నెట్వర్క్, ప్రాచీన పొలాలు ఈ స్కాన్ చేయడం వల్ల మొత్తం అయితే కనుగొనబడ్డారనమాట. ఇది ఏదో కాదు, ఇది ఒక స్కాన్ చేసిద్ది అనమాట. ఈ 6 కిలోమీటర్ల మేర కింద భూమిని అయితే స్కాన్ చేసిద్ది అనమాట. సో అలా అయితే బయటపడ్డాయి. సో ఇలా కొత్తగా కనుగొంటున్న శిథిలాలు కానీ పురావస్తువుకు సంబంధించినవి అదైతే నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ముంబై తీరంలోని ఎలిఫెంటా ద్వీపంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల సుమారు 1500 ఏళ్ల నాటి పురాతన సోపాన జలాశయాన్ని అయితే కనుగొన్నారు. ఇదేంటంటే స్టెప్డ్ రిజర్వాయర్ అనమాట. అంటే మెట్లు ఉంటాయన్నమాట. ఇది 6వ శతాబ్దానికి చెందినదిగా, దీని కలచూరి రాజవంశానికి చెందిన కృష్ణరాజు కాలంలో నిర్మించి ఉండొచ్చని అయితే పరిశోధకులు అయితే భావిస్తున్నారనమాట. దీని ప్రత్యేకత ఏంటంటే రాతి మెట్లతో కూడిన ఒక భారీ నిర్మాణం అనమాట. అప్పట్లోనే ఈ విధంగా నిర్మించారనమాట. అంటే ఇక్కడికి వస్తున్న యాత్రికులకు కానీ, ద్వీపవాసులకు కానీ ఒక నీటి వనరుగా అయితే ఇది ఉపయోగపడుతుందని, ఇది 100 మీటర్ల పొడవు ఉంటుందని అయితే అంచనా అయితే వేసేశారనమాట. ఇది ఎక్కడ కనుగొన్నారంటే యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఎలిఫెంటా గుహల యొక్క ప్రాచీన ఇంజనీరింగ్ నైపుణ్యాలను, అలాగే సాంస్కృతిక ప్రాముఖ్యతను పరిశోధనలో అయితే ఇదైతే బయటపడింది. సో ఇండియాకి సంబంధించి పురావస్తుకు సంబంధించి వస్తున్న వాటన్నిటిని ఖచ్చితంగా నోట్ చేసుకుని బిట్స్ అయితే వస్తాయి. కరెంట్ అఫైర్స్లో వీటి మీద వస్తాయన్నమాట. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 6 జిల్లాల్లో విస్తరించి ఉన్న 8 ప్రాంతాలను బర్డ్ ఫ్లూ రహిత ప్రాంతాలుగా అయితే ప్రభుత్వం అయితే ప్రకటించింది అధికారికంగా. అదేంటంటే గత ఏడాది ఫిబ్రవరి నుండి మార్చి నెలలో పశ్చిమ గోదావరి, కర్నూలు, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ మరియు కాకినాడ వంటి 6 గ్రామాల్లో బర్డ్ ఫ్లూ ప్రబలడంతో వీటిని ప్రభావిత ప్రాంతాలుగా అయితే గుర్తించారనమాట. అప్పటి నుండి అంటే బర్డ్ ఫ్లూ వచ్చేసిందనమాట. సో అప్పటి నుంచి కొన్ని నిబంధనలు అయితే విధించారనమాట. అలా విధించడం వల్ల ఏంటంటే ప్రతి నెల 2 సార్లు కోళ్ళకి మరియు పక్షుల నమూనాలు సేకరించి భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిజీజెస్లో అంటే ఈ నిబంధనలు పాటించిన తర్వాత ఉందా లేదా అని టెస్ట్ చేస్తే కనుక అన్ని నెగిటివ్ ఫలితాలు రావడంతో ఇప్పుడు అవి బర్డ్ ఫ్లూ రహితంగా అయితే గుర్తిస్తూ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అధికారికంగా అయితే ప్రకటన అయితే చేసేసింది అనమాట. సో ఇప్పుడు ఏపీపీఎస్లీ వస్తున్నాయి. ఇలాంటి వాటి మీద ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో అయితే ఇవి ఖచ్చితంగా వస్తాయి. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏప్రిల్ 10న న్యూఢిల్లీలో తన 25వ ఆవిర్భావ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటుంది. ఇది భారతదేశంలోని షెడ్యూల్ తెగల సామాజిక, ఆర్థిక అభివృద్ధి మరియు ఆర్థిక చేర్పుల కోసం అందించిన 25 ఏళ్ల విశిష్ట సేవలకు అయితే నిదర్శనం అనమాట. దీని గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలో 2001లో అయితే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అయితే స్థాపించారనమాట. ఇదేం చేస్తుందంటే గిరిజన వర్గాల్లో ఎవరైతే ఉన్నారో గిరిజనులు వాళ్ళకి లోన్స్ ఇప్పించిద్దనమాట. అంటే తక్కువ వడ్డీ ఇచ్చిద్దనమాట. అలాగే వీళ్ళు వాళ్ళకి ఉద్యోగాలను కల్పించడం, ఏదైనా వ్యాపారాన్ని అందించడం, వాళ్ళు చేస్తున్న ఏమైనా వృత్తులు కానీ, ఏమైనా కళలు కానీ వాటిని ప్రోత్సహించడం ఏజెన్సీస్ ద్వారా, అలాగే గవర్నమెంట్ ద్వారా వస్తున్న సంక్షేమ పదాలను వాళ్ళకి అందించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం అనమాట. ఈ కార్పొరేషన్ ఇదేంటంటే చట్టబద్ధమైన సంస్థ అనమాట, రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. ఇది ఏ చట్టం ద్వారా వచ్చిందంటే ఇది కంపెనీల చట్టం 1956 సెక్షన్ 8 కంపెనీల చట్టం 2013 కింద అయితే ఇది ఒక లాభాపేక్ష లేని ప్రభుత్వ కంపెనీగా అయితే నమోదు చేయబడింది అనమాట. ఇది గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అయితే స్థాపించబడింది. రాజ్యాంగబద్ధ సంస్థ అంటే రాజ్యాంగంలో ఉన్న క్లాజుల ద్వారా ఒక చట్టాన్ని అయితే ఏర్పాటు చేయడం అనమాట. అది రాజ్యాంగబద్ధ సంస్థ. ఇదేంటంటే రాజ్యాంగంలో ఏదైనా చట్టం చేయబడింది అనుకోండి, ఆ చట్టం ద్వారా ఏదైనా కంపెనీ వస్తే కనుక అది చట్టబద్ధ సంస్థ అనమాట. సో రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్.
జనరల్ లేదా ఓపెన్ కేటగిరీలో దివ్యాంగుల కోసం కేటాయించిన ఉద్యోగ ఖాళీలకు ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీ వర్గాలకు చెందిన దివ్యాంగులు కూడా అర్హులేనని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేస్తూ ఒక కీలక తీర్పును అయితే వెలువరించింది. ఇదేంటంటే పశ్చిమ బెంగాల్లో స్టేట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్కోలో జూనియర్ ఇంజనీరింగ్ పోస్ట్కి అయితే ఒక అభ్యర్థికేమో 66 మార్క్స్ వచ్చాయి, ఇంకో అభ్యర్థికేమో 56 మార్క్స్ వచ్చాయి. అయితే ఓబీసీ దివ్యాంగుడైన అభ్యర్థికి ఇచ్చారనమాట. సో దివ్యాంగులకి ఇచ్చారని అయితే కేసు అయితే నడిచిందనమాట. సో అప్పుడు సుప్రీంకోర్టు ఏంటంటే ఈ జనరల్ అండ్ ఓపెన్ కేటగిరీ అనేది మార్కుల ద్వారా, అంటే ఎవరైతే అర్హత పొందుతారో ఏ సామాజిక శ్రేణి అంటే ఏ క్యాస్ట్ అయినా కానీ వాళ్ళు అర్హత మార్క్స్ ద్వారా అయితే వాళ్ళు ఈ జాబ్ని అయితే పొందుతారు అని అయితే స్పష్టం చేసేసింది అనమాట. ఈ కేటగిరీలో ఎవరైతే ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళకి ఈ ఉద్యోగం వచ్చింది. అది ఏ కులమైనా కానీ ఏ క్యాస్ట్ అయినా కానీ ఇలా వచ్చిద్దని చెప్పి అయితే సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. భారత సైన్యం ఇటీవల రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఎక్సర్సైజ్ బ్రహ్మాస్త్రాన్ని అయితే నిర్వహించింది. ఇది వైమానిక శక్తి మరియు భూతల కార్యకలాపాల మధ్య సమన్వయాన్ని ప్రతిబింబించే ఒక భారీ సైనిక విన్యాసం అనమాట. ఇది భారత సైన్యానికి మరియు భారత వైమానిక సైన్యం అంటే ఆర్మీకి, ఎయిర్ ఫోర్సెస్కి మధ్య జరిగిన విన్యాసాలు అనమాట. సో ఈ విన్యాసాలు ప్రధాన ఆకర్షణగా AH-64E అపాచే అటాక్ హెలికాప్టర్స్, AGM-114 హెల్ప్ లైన్ క్షిపణులు, రాకెట్లను ఉపయోగించి వాళ్ళని ఛేదించడం, ఆ క్షిపణులను పరీక్షించడం, వాటిని ఇలా సవాల్ని ఏదైనా యుద్ధ తంత్రాలని నడిపించడం అంటే సడన్గా ఏమైనా యుద్ధం వచ్చినా కానీ ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎలా పోరాడాలని చెప్పి ఒక సైన్యానికి, వైమానిక సైన్యానికి మధ్య సమన్వయాన్ని పెంపొందించడానికి, అలాగే ఆత్మనిర్భరతని కూడా పెంపొందించుకోవడం. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్లో ఓన్లీ మన స్వదేశంలో తయారు చేసిన చాలా సాంకేతికను యూజ్ చేశారనమాట. సో ఖచ్చితంగా ఇలా వస్తున్న ఎక్సర్సైజ్ అని అయితే ఖచ్చితంగా నోట్ చేసుకోండి. సో దీంట్లో ఏంటంటే రాత్రి సమయంలో కూడా శత్రువులపై విరుచుకుపడే సామర్థ్యాన్ని పరీక్షించడానికి అధునాతన థర్మల్ ఇమేజింగ్ మరియు నైట్ విజన్ సిస్టమ్స్ని అయితే ఉపయోగించారనమాట. అలాగే అపాచీతో పాటు స్వదేశీ లైట్ కాంబాట్ హెలికాప్టర్ ప్రచరణ కూడా దీనిలో ఉపయోగించారనమాట. సో ఇలా వస్తున్న ఎక్సర్సైజ్ని అయితే ఖచ్చితంగా నోట్ చేసుకొని. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. కేరళలోని వయనాడ్ జిల్లాలో ఉన్న ఎత్తైన పర్వత ప్రాంతాల పరిశోధకులు ఫిమ్రీ స్టైలిస్ వయనాడెన్సిస్ అనే ఒక కొత్త మొక్క జాతిని అయితే కనుగొన్నారనమాట. ఇది పశ్చిమ కనుమల యొక్క గొప్ప జీవ వైవిధ్యాన్ని అయితే మరోసారి చాటి చెప్తుంది అనమాట. సో ఇలా కొత్తగా కనబడుతున్న మొక్కలను కానీ, పురుగులను కానీ, ఏ జాతినైనా కొత్తగా కనుగొంటున్న వాటిని బయోలాజికల్గా సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. వీటి మీద బిట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇదేంటంటే ఇది సెడ్జ్ అనే కుటుంబ జాతికి చెందిందనమాట. ఇది 1900 మీటర్ల ఎత్తులుండే రాతి ప్రాంతాలు మరియు పచ్చిక బయలు మధ్య అయితే పెరిగే సామర్థ్యాన్ని అయితే కలిగి ఉంటుంది. ఇది ఎలా ఉండిద్దంటే ఇతర జాతులతో పోలిస్తే పొడవైన ఆకులు, వెంట్రుకలు వంటి ఆకృతి కాండం, ముదురు గోధుమ రంగులో ఉండే తక్కువ సంఖ్యలోని పూల గుత్తులు, అలాగే సూక్ష్మమైన దీర్ఘచతురస్రాకార నమూనాలు కలిగిన పెద్ద పెద్ద పండ్లను అయితే కలిగి ఉంటుందన్నమాట. ఇంకో విశేషం ఏంటంటే ఈ మొక్క జాతి ప్రపంచవ్యాప్తంగా ఉపజాతులను కలిగి ఉందంట. 300 ఉపజాతులు కలిగి ఉన్నాయి. ఆ జాతుల్లో మన దేశంలోనే 120 జాతులు ఉన్నాయన్నమాట. సో ఖచ్చితంగా ఎలా వస్తున్న వాటిని నోట్ చేసుకొని. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగంలోని 80 నిబంధన ప్రకారం సీనియర్ పార్లమెంటేరియన్ మరియు మాజీ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ను రాజ్యసభకు అయితే నామినేట్ చేశారనమాట. మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పదవీ విరమణతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేస్తూ ఏప్రిల్ 9, 2026 ఆయన ఎన్నికైన పదవీ కాలం ముగిసినప్పటికీ సభలో ఆయన సేవలు కొనసాగేలా ఈ నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. 69 ఏళ్ల హరివంశ్కు సాహిత్యం మరియు సామాజిక సేవలో ఉన్న విశేష అనుభవాన్ని గుర్తించి సభా కార్యకలాపాల నిర్వహణ అయితే ఆయనకి నామినేషన్ అయితే కీలకంగా మారిందనమాట. సో 81వ నిబంధన ఏమిటంటే రాజ్యసభకు భారత రాష్ట్రపతి తన స్వయంగా ఒక 12 మందిని అయితే నామినేట్ చేసే అధికారం అయితే ఉండేదన్నమాట.
సో 238 మంది సభ్యులు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల సభల నుంచి అయితే ఎన్నుకోబడతారు. కానీ 12 మందిని అయితే రాష్ట్రపతి నామినేట్ చేసిద్దనమాట. నామినేట్ ఎలా చేసిద్దంటే సాహిత్యం, విజ్ఞానం, కళ, సామాజిక ఇలా రకరకాల రంగంలో ప్రత్యేక అనుభవం ఉండి జ్ఞానం ఉన్న వాళ్ళనైతే రాష్ట్రపతి నామినేట్ చేసిద్దనమాట. ఇది 80వ నిబంధన ప్రకారం రాజ్యసభకు విశిష్ట వ్యక్తులు నామినేట్ చేసే ఒక రాజ్యాంగబద్ధ అధికారం అయితే రాష్ట్రపతికి కలిగి ఉందన్నమాట. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగం దేశానికి మార్గదర్శకాన్ని నినాదం చేస్తూ ఇది ప్రతి ఒక్క బాధ్యతని పేర్కొంటూ అయితే దీన్ని అయితే స్పష్టం చేసింది. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీకి భారత రాయబారి ప్రీతి శరణ్ తిరిగి ఎన్నికయ్యారంటే ఆల్రెడీ ఉన్నారు. అయితే ఈ ఇయర్తో ముగుస్తుందన్నమాట ఆ పదవీ కాలం. అయితే మళ్ళీ ఎన్నికలు జరుపుగా మళ్ళీ 2027 నుండి మళ్ళీ 3 ఏళ్ల పాటు మళ్ళీ ఆవిడ ఎన్నికయ్యారనమాట. ఈ పదవిలో కొనసాగుతారు 2030 దాకా. ఈ ఐరాస సభ్యుల దేశాల అంతర్జాతీయ ఒప్పందాల మేరకు ఆర్థిక, సామాజిక హక్కులకు ఏ మేరకు అమలు చేస్తున్నాయో పర్యవేక్షించే ఈ కమిటీ మానవ హక్కుల కమిషన్ పర్యవేక్షణలో అయితే పనిచేస్తుంది. అంటే ఐక్యరాజ్య సమితిలోని మానవ హక్కుల కమిషన్ కింద అయితే ఈ కమిటీ అయితే పనిచేస్తుంది అనమాట. దీంతో పాటు ఐక్యరాజ్య సమితిలోని 6 ముఖ్యమైన భాగాల్లో ఇండియా కూడా స్థానం దక్కించుకుందనమాట. వాటి వివరాలు అయితే నేను చెప్తాను. అలాగే ముందు ఎవరైతే ఎంపికయ్యారో వీళ్ళ గురించి తెలుసుకుని దీనికి ఫస్ట్ ఒక భారతీయురాలిగా ఎంపికైన మటుకు ఈ ప్రీతి శరణ్ అనమాట. దీనికి ఫస్ట్ ఇండియన్ అనమాట. ఈవిడ 18 మంది స్వతంత్ర నిపుణులతో పనిచేస్తున్న కమిటీలో అయితే పనిచేస్తుంది అనమాట. 36 ఏళ్ల దౌత్యానుభవం ఉన్న ప్రీతి శరణ్ వియత్నాంలో భారత రాయబారిగా, అలాగే మాస్కో, ఢాకా, కైరో, జెనీ వంటి వీటిలో అయితే కీలక బాధ్యత అయితే నిర్వహించారనమాట. అలాగే ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక మండలి అనుబంధ సంస్థలు భారత్ ఏకగ్రీవంగా ఎన్నికైంది. దేనికంటే వైజ్ఞానిక సాంకేతిక అభివృద్ధి కమిషన్కి 2027 to 2030కి, స్వచ్ఛంద సంస్థల కమిటీకి, కార్యక్రమాల నిర్వహణ మరియు సమన్వయ కమిటీకి అయితే ఎన్నికైంది. సో ఇలా వస్తున్న ఎన్నికలు కానీ, పదవీ కాలం కానీ, భారతీయులకు సంబంధించి విదేశాల్లో జరుగుతున్న వాటి గురించి అయితే కరెంట్ అఫైర్స్ వస్తాయి అంతర్జాతీయంగా. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. పుదుచ్చేరి ఎన్నికల అధికారులు వినూత్నంగా విఓసి ప్రభుత్వ పాఠశాల పోలింగ్ బూత్ల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మొట్టమొదటిసారిగా నీలా అనే చీర కట్టుకున్న హ్యూమనాయిడ్ రోబోను అయితే ప్రవేశపెట్టారు. కోయంబత్తూరుకు చెందిన రోబో మిర్రర్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ ఇంటరాక్టివ్ రోబో ఓటర్లకు పూలతో స్వాగతం పలకడం, మీ బూత్ ఎక్కడుంది అని చెప్పడం, వృద్ధులకు తొలిసారి ఓటు వేసే యువతకు అంటే వృద్ధులకు కానీ ఎవరైతే ఫస్ట్ టైం ఓటు వేస్తున్నారో వాళ్ళకి సహాయం చేయడం ద్వారా హైటెక్ వాతావరణం అయితే సృష్టించిందనమాట. ఇదేంటంటే సెన్సార్ల సాయంతో ఓటర్లను గుర్తించిద్ది అనమాట. ఎవరెవరు ఓటర్స్ అని వాళ్ళకి తమిళం, ఇంగ్లీష్ అంటే వాళ్ళకు వచ్చిన భాషల్లో వాళ్ళకి సమాధానాలని, సందేహాలని నివృత్తి చేసేది అనమాట. నడవగలదు, చేతులు నూపుతూ హాయ్ అని చెప్పి వాళ్ళని పలకరించిద్ది, వాళ్ళకి ఏమైనా సందేహం ఉంటే చెప్పిద్ది అనమాట ఈ రోబోటు. ఇది పెళ్ళిళ్ళు, అధికారిక కార్యక్రమాలు మరియు ఎన్నికల వంటి వివిధ బహిరంగ ప్రదేశాలు ఉపయోగపడేలా రూపొందించిన ఈ నీలా రోబో పుదుచ్చేరి ఎన్నికల ప్రక్రియలో ఒక ప్రధాన ఆకర్షణగా అయితే లిపించిందనమాట. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఇలా రోబోటిక్ వస్తున్న ఎన్నికలకు సంబంధించి హైటెక్ వాటికి సంబంధించి ఖచ్చితంగా నోట్ చేసుకోండి. బిట్ అయితే ఖచ్చితంగా వచ్చేది దీని మీద. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. పర్యావరణ పరిరక్షణ మరియు క్రీడల్లో సుస్థిరతను పెంపొందించే లక్ష్యంతో కౌలాలంపూర్ ప్రధాన కేంద్రంగా పనిచేసే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ సహజ సిద్ధమైన పక్షి ఈకల షటిల్ కాక్స్కు బదులుగా కృత్రిమ అంటే సింథటిక్ షటిల్స్ని ప్రవేశపెట్టాలని అయితే నిర్ణయించింది అనమాట. సో ఏంటంటే ఇప్పుడు వస్తున్న షటిల్స్ అన్నీ ఈ పక్షులు ఈకలతోనే తయారు చేస్తారనమాట. సో అవి అంటే పక్షులకి హాని కలగడం కాకుండా మనం కృత్రిమంగా తయారు చేసిన వాటిని వాడాలని అయితే నిర్ణయించింది. అయితే ఒకేసారి కాకుండా ముందుగా కొంచెం చిన్న స్థాయి మరియు జూనియర్ అంతర్జాతీయ పోటీలు అయితే వీటిని ప్రయోగాత్మకంగా వాడి వాటి వేగం ఎలా పనిచేస్తున్నాయి, క్రీడాకారులని నియంత్రిస్తుందా లేదా, వాళ్ళకి కంఫర్టబుల్గా ఉందా లేదా, వాళ్ళ అభిప్రాయాలను కనుక్కొని అంతర్జాతీయ ప్రమాణాలతో వాటిని పోల్చి చూసి ఆ తర్వాత అయితే తుది నిర్ణయం తీసుకుంటారని అంటే పూర్తిగా వాడే విధంగా. సో ఇలా వస్తున్న దాన్ని నోట్ చేసుకోండి. అలాగే ఈ BWF అనేది 1934లో స్థాపించబడిన ఈ సంస్థ 2002 సభ్య దేశాలను కలిగి ఉండిద్దనమాట.
ఇది కౌలాలంపూర్ మలేషియాలో, దీని కేంద్రం అయితే కౌలాలంపూర్ మలేషియాలో కలదనమాట. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. BWF యొక్క అబ్రివేషన్ కూడా అట్లా అడుగుతారు. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, మంగోలియాలోని ఉలన్బటర్ వేదికగా జరుగుతున్న ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత మహిళా బాక్సర్లు అద్భుత ప్రదర్శనతో 4 స్వర్ణ పతకాలను అయితే కైవసం చేసుకున్నారనమాట. దీనిలో 54 కేజీల విభాగంలో భాగంగా ప్రీతి పవార్, అలాగే 48 కేజీ విభాగంలో భాగంగా మీనాక్షి, అలాగే 60 కేజీల విభాగంలో భాగంగా ప్రియా ఉత్తరకేరి, అలాగే 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి ఇలా 5 బంగారు పథకాలను అయితే సాధించారనమాట ఏకంగా. అయితే 57 కేజీల విభాగంలో ప్రపంచ ఛాంపియన్ జాస్మిన్ లాంబోరియో థాయిలాండ్ క్రీడాకారిణి చేతిలో ఓడిపోగా, 80+ కేజీల విభాగంలో అల్ఫియా పఠాన్ కజకిస్తాన్ బాక్సర్ చేతిలో ఓడి ఒక రజత పథకం అయితే సరిపెట్టుకుందనమాట. పురుషుల విభాగంలో విశ్వనాథ్ సురేష్ మరియు సచిన్ శివాజ్ శుక్రవారం జరిగే ఫైనల్స్లో అయితే తలపడినారు. అంటే ఇంకా జరుగుతుందన్నమాట. ప్రస్తుతానికైతే ఒక 4 స్వర్ణ పథకాలు, ఒక రజత పథకం అయితే లభించిందనమాట ఈ ఛాంపియన్షిప్లో. సో ఇలా వస్తున్న వాటిని అయితే నోట్ చేసుకోండి. అలాగే ఇవి ఎక్కడ జరుగుతాయి, ఇలా అయితే బిట్స్ అడుగుతాయి. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అండ్ ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.